మొత్తం మీద ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్లో ప్రధానంగా ఏ అంశాలు వస్తాయి, తర్వాత ఏ అంశాలు చర్చకు వస్తాయి, తర్వాత ఉన్నది ఉన్నట్లుగా ప్రవేశపెడతామని చెప్పేసి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అయితే ఉన్నది ఉన్నట్లుగా అంటే ఇక్కడ ఏవో ఆడంబరాలు చూపించేసి తర్వాత అట్లట్లే చేసేసి లాస్ట్కి వస్తే చివరికి వస్తే ఒకటి చెప్పడం కాదు, 100% ఎట్లా ఉందో అదే బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇందులో ప్రధానంగా ఇక్కడ కులగణనకు సంబంధించి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఓటాన్ అకౌంట్లో చాలా విషయాలు అంటే ఇక్కడ ఏ రంగాలకు ఎంతెంత కేటాయింపులు జరుగుతాయి, తర్వాత ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి ఇవన్నీ కూడా చర్చ కొట్టేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే మేడిగడ్డ మరి కుంగడం పైన, మేడిగడ్డ మొత్తం కూడా దసకడం పైన, దీనిపైన కూడా అక్కడ ఎలాంటి కూడా ఒక ప్రకటన చేసింది. అయితే మేము ముందే చెప్పినాం ఇవన్నీ కూడా కుంగుతూ ఉంది, ఇదంతా కూడా అట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి 2019లోనే చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2020లో కూడా చెప్పినాం, 2023లో కూడా మేము లేఖ రాసినటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అది చెప్పినా కానీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మరి జేబులకు పైసలు వస్తుందని చెప్పేసి తర్వాత కాక కాందని అనుకుందంట. అనుకొని ఇదంతా కూడా కార్యక్రమం చేసింది. ఇక ఏపీ టీఎస్ఐఐసిలో 35,000 ఎకరాల భూమి మాయమైపోయింది. 35,000 ఎకరాల భూమి మాయమైపోయింది. కారణం ఏంటి అంటే మొత్తం కూడా ధరణి చేసినటువంటి దరిద్రం, ధరణి చేసినటువంటి దగ అట్లున్నదన్నట్టు. ఒక్కొక్క రంగంలో ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్లో కొన్ని వేల ఎకరాలు కొట్టేసిండ్రు, తర్వాత కొన్ని లక్షల ఎకరాలు దారదత్తం చేసిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు టీఎస్ఐఐసికి సంబంధించి కూడా 35,000 ఎకరాల భూమి మొత్తం కూడా కథం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ధరణి రికార్డులు వాటికి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయలేదు అంటూ అక్కడ మొత్తం కూడా వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి ఇక ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి, కాళేశ్వరం కథ కప్పిపుచ్చుకోవడానికి, వీటన్నిటిని పక్కదారి పట్టించడానికే ఈ కొత్త డ్రామాలు, తర్వాత కృష్ణా వాటర్, కృష్ణాకు మన వాటా ఏంది, కథ ఏంది అని చెప్పేసి ఈ ముందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ మంత్రులు అంటూ ఉన్నారు. అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత జూపల్లి కృష్ణారావు కానీ అందరు కూడా అంటే దీనికోసమే వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి, గతంలో వీళ్ళు చేసినటువంటి దగాను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అక్కడ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డ్రామా చేస్తూ ఉన్నారు, ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మంత్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఇవాళ బడ్జెట్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వస్తాయి, తర్వాత అంటే ఇవాళ బడ్జెట్ అంటే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత నాకు తెలిసి ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్లో ఏ అంశాలు ఉంటాయనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.